నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘ బహుళ అమావాస్య సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు మాఘమాసంలో వచ్చే బహుళ అమావాస్య. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఇది శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే నువ్వుల నూనె కానీ, కంబళి కానీ, నల్లటి వస్త్రము కానీ ఎవరికైనా దానం ఇస్తే జాతకంలో ఉన్నటువంటి శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శనికి ప్రియం కాబట్టి శనికి తైలాభిషేకం చేయిస్తే చాలా మంచిది. అలాగే శని సప్తనామావళి అని శనికి సంబంధించిన 7 నామాలు ఉంటాయి. ఈరోజు ఎవరైనా సరే శనికి సంబంధించిన ఆ 7 నామాలు చదువుకుంటే గ్రహచార పరంగా కానీ గోచార పరంగా కానీ ఉన్నటువంటి శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ 7 నామాలు ఏంటంటే, నమో శనైశ్చర పాహిమాం, నమో మందగమన పాహిమాం, నమో సూర్యపుత్ర పాహిమాం, నమో ఛాయాసుత పాహిమాం, నమో జ్యేష్ఠ పత్ని సమేత పాహిమాం, నమో యమ ప్రత్యధిదేవ పాహిమాం, నమో గృద్రవాహాయ పాహిమాం. శనికి ఈ ప్రత్యేకంగా 7 నామాలు ఉన్నాయి. ఈ 7 నామాలు స్మరించుకుంటూ ఈరోజు ఎవరైనా సరే శనికి తైలాభిషేకం చేయించిన, శని ప్రీతి కోసం దానం ఇచ్చిన గ్రహచార గోచార శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇవన్నీ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే శనికి పడమర దిక్కంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి మీ గృహంలో ఈరోజు పడమర దిక్కులో ఉప్పును కుప్పగా పోసి దాని మీద ఒక ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, గోచార పరంగా ఎదురయ్యే శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అది ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత. అలాగే అమావాస్య అంటే సూర్య భగవానుడికి కూడా ఎంతో ప్రీతిపాత్రం కదా. సూర్య భగవానుడు తన తేజస్సును తగ్గింపజేసుకొని లోకానికి దర్శనమిచ్చిన రోజు అమావాస్య కాబట్టి ఈరోజు సూర్యుడిని పూజించినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఒక ఎర్ర పుష్పము, కొద్దిగా కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్ళలో వేసి ఆ నీళ్లతో ఈరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఓం గృణిహి సూర్య ఆదిత్యోమని స్మరించుకోండి. ఇలా ప్రత్యేకంగా ఈరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సూర్యుడికి ఎర్ర పుష్పాలంటే ఇష్టం కాబట్టి మందార పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, జిల్లేడు పూలతో కానీ పూజించండి. సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీరు సూర్య భగవానుడి ప్రీతి కోసం ఈరోజు గోధుమలను ఆహారంలో స్వీకరించండి. అలా చేయటం ద్వారా కూడా సూర్య భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అంతేకాదండి, అమావాస్య సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు స్నానం చేసేటప్పుడు నీళ్లలో కూడా ఎర్ర పుష్పాలు వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. సూర్యుడిని ప్రసన్నం చేసుకుని అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రత్యేకంగా మాఘ బహుళ అమావాస్య సందర్భంగా ఆ తిథి శనికి ఇష్టం కాబట్టి శనిని ప్రసన్నం చేసుకోండి. అమావాస్య సూర్యుడికి ఇష్టం కాబట్టి సూర్యుడిని ప్రసన్నం చేసుకోండి. శని భగవానుడి అనుగ్రహము, సూర్యుడి అనుగ్రహము ప్రతి ఒక్కరూ సులభంగా పొందండి. రేపటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఎటువంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో తెలుసుకుందాం. నమస్కారం. శుండాలంబుకరంపు చాప పనిరాజున్మెచ్చి భర్గుండి వేళ అనుగ్రహించనని ముక్కుంగ్రోళ్లలో నెక్కి అన్నాడు. ఇక్కడ ఇవాళ శివుడు నాపై దయ చూపించాడని చెప్పి చాచిన ఏనుగు తొండపు ముక్కు రంధ్రాలలోంచి లోపలికి వెళ్ళి ఆయనకు కుంభస్థలంలో తిరగడం మొదలుపెట్టింది. ఇంకా దాని యాతన తట్టుకోలేవు, బాధపడుతోంది. అటు ఇటు దొర్లుతోంది, పొర్లుతోంది, కనిపించిన చెట్టుకు రాస్తోంది, రాతికి రాస్తోంది, ఇలా అవస్థపడుతోంది. ఆఖరికి గమనించింది, ఏనా చచ్చుట తప్పదిప్పుడు, నేను చావక తప్పదు, నన్ను చంపక తప్పదు, అది చేస్తుంది, నన్ను చంపుతుంది. కానీ శివస్మరణతో శరీర త్యాగం చేయడం మంచిదనుకుని ఒక్కసారిగా తొండాన్ని వృత్తాకారంలో చుట్టి వెనక్కి వెళ్ళి ముందుకు దుముకుతూ అక్కడ ఉన్నటువంటి పర్వతానికి ఢీకొంది తన కుంభస్థలంతో. కుంభస్థలం చిట్లింది, సర్పం మరణించింది, ఏనుగు మరణించింది. వాళ్ళు ఉభయుల జీవులు బయటకు వచ్చారండి.
తేజస్వరూపాలతో వాళ్ళకి శివదర్శనమై శివ సాయుధ్యం వాళ్ళకి లభించిందయ్యా అన్నాడు. ఈ మాట చెప్తూ ఉంటే భరద్వాజుడు రోమస మహర్షి అడిగాడు, స్వామి బాగుంది కానీ ఎన్ని పుణ్యాలు చేస్తే శివుడికి పూజించాలని బుద్ధి పుడుతుందయ్యా? మానవులైన వాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు, పెద్దలు చెప్తున్న విన్నవాళ్ళు కూడా పూజించరే, ఏమీ తెలియని వాళ్ళు ఎలా పూజించారంటే దీనికే పూర్వజన్మ వాసనలు అంటారు. నాయన సాలిపురుగు ఎవరో తెలుసా? విశ్వకర్మ కొడుకు. చూడండి ఎంత అద్భుతమైన పూర్వవాసనలు ఎలా ఉంటాయో. విశ్వకర్మ అంటే దేవశిల్పి, ఆయన గారు కొడుకు. ఈయనకి స్వతసిద్ధంగా తెలివితేటలు వచ్చాయి. కానీ వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు ఎలా చెప్పాడో దానికి తగ్గట్టు వెళ్ళేవాడు. ఈయన యువకుడిగా ఉన్నప్పుడు కుర్రతనం ఆవేశంతో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయాలనుకున్నట్ట. ఎందుకంటే ఎంత ప్రతిభ ఉన్నా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళరాదు. అదే విశ్వ నియమాలను అతిక్రమించకూడదు. అది ఇతనికి ఉన్నటువంటి నిర్మాణ ప్రతిభతో విశ్వకర్మ కొడుకు ఏం చేశాడంటే బ్రహ్మ సృష్టికి ప్రతిష్ఠి చేయబోయాడు. వెంటనే బ్రహ్మ చూసి, ఇలాంటి వైపరీత్యం చేస్తున్నావు కనుక నువ్వు సాలిపురుగుతో పో అని చెప్పాట. చూసారా, ఆ ఇంజనీరింగ్ స్కిల్ ఇక్కడ చూపించాడు వీడు. సృష్టిలో ప్రతిదానిలో దాని ప్రతిభ దానిదే. గిజిగాను గూడు కట్టినటువంటి ఆ పెట్ట కంటే ఏం ప్రతిభ ఉందండి మనకి చెప్పండి ఇక్కడ. అటువంటిది సాలివుడు. పూర్వజన్మ ఇంజనీరింగ్ వాసన అది. అయితే తనకొచ్చిన విద్య ఈశ్వరార్పణం చేయడమే ముక్తికి హేతువు అని రుజువు చేసింది ఇక్కడ. అంతే, తనకొచ్చిన విద్య శివాంకితం చేసింది, శివార్పణం చేసింది, ధన్యమైపోయింది. అంతేకాదు మిగిలిన వీళ్ళిద్దరూ కూడా, ఈ సర్పరాజు శివుడికి అలంకారంగా కొన్ని సర్పాలు ఉండేవిట. ఆ సర్పాలకు చెందిన సర్పజాతికి చెందింది ఇది. ఒకసారి భోగాసక్తితో మునిగిపోయి కామాసక్తిలో ఉంటూ శివ కైంకర్యంలో చేసిన ఆలస్యం అనే దోషం చేత మళ్ళీ పాతాళంలో పడింది, కైలాసానికి వెళ్ళలేకపోయింది. ఆ దోషం పోవడం కోసం ఈ అర్చనాదులు చేయడం వల్ల తిరిగి తన పూర్వస్థితిని పొందింది, సర్పం యొక్క స్థితి. అలాగే శివుడి దగ్గర ఉన్న గణాలలో శివుడి చేరిక వల్ల, ఆ చనువు వల్ల అహంకరించిన ఒకడు, ఎందుకంటే సాలోక్ష్యముక్తి పొందినా చిన్న తప్పు ఉంటే మళ్ళీ కిందకి రావాలి, చేసిన ఏదో ఒక దోషం చేత శివపార్వతుల ఏకాంతంలో మాట్లాడుతుంటే మర్యాదను అతిక్రమించి వెళ్ళేట. అప్పుడు పార్వతీదేవి ఏం మదమెక్కిందా, పరిసరాలు తెలియవా అందిట. ఆ మదమే మదగజమై ఏనుగై వచ్చిందయ్యా అన్నారు ఇక్కడ. ఈ కథల్లో చెప్పిన ఆంతర్యం ఏంటంటే సంస్కారములు అనేవి అలాగా కొనసాగుతూ ఉంటాయి జన్మజన్మల్లోకి. దీన్ని బట్టి మంచి సంస్కారాలు అభివృద్ధి చేసుకోగలగాలి. అయితే భక్తిభావన ఉన్నప్పుడు నీ ఉపాధి ఎలా ఉన్నా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పడం కోసం. కానీ శ్రీ కాళ హస్తి కాదు, ఈశ్వరుడు కావాలి మనకి. శ్రీకాళహస్తి ఈశ్వరుడు 4 ఉన్నాయి ఇక్కడ. శ్రీకాళహస్తులకు ఈశ్వరుడు ఎవడంటే నేనే అంటట. కావాలంటే వాళ్ళు ముగ్గురిని కలుపుకున్నాను చూడండి అన్నాడు. కానీ కొంచెం పరిశీలిస్తే ఇందులో ఒక రహస్యం ఉంది. దీన్ని యోగపరంగా జ్ఞానపరంగా అన్వయిద్దాం. 2 భావాలు. యోగపరంగా మీరు పరిశీలిస్తే పడగెత్తి పైకి వెళ్ళిన సర్పం పైన ఉంది, అంటే ఉత్థానమైన కొండల్ని. కింద సాలీయుడు మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆధార శక్తి సాలీయుడు. ఆ పైన వెళ్ళే 2 దంతాలు ఇడా పింగళ అనే 2 నాడీ స్వరూపాలు. ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో తిరుగుతున్న ప్రాణము వాయువు, అది వాయులింగం. ఇప్పుడు మీరు పరిశీలించారా శ్రీకాళహస్తి ఎక్కడుందో? యోగపరంగా ఇదే చిత్రం. కనుక శివలింగం అంటే మనలో సుషుమ్నా నాడిలో సంచరించే సచ్చిద్రూపమే శివలింగం. ఇది ఒక పెద్ద రహస్యం. అది స్తంభాకారంలో ఉంటుంది మన శరీరానికి, అదే స్తంభం. అందుకే శివుడు మొట్టమొదటిగా అగ్నిస్తంభం అదే. అటు ఇటున్న ఇడా పింగళలే బ్రహ్మ విష్ణువు, మధ్యలో ఉన్న సుషుమ్నయే శివుడు. ఇదే అగ్నిస్తంభ రూపంలో మనలో ఉన్నవాడు. వాడిని ఈ కోణంలో యోగపరంగా చూస్తున్నాం. యోగం వచ్చేటప్పటికల్లా ప్రాణశక్తి ప్రాణవాయువు యొక్క విషయం కనుక వాయులింగం దగ్గర ఈ స్వరూపం ఉంది. ఇది యోగపరంగా. ఇప్పుడు జ్ఞానపరంగా చూద్దాం. శ్రీకాళహస్తి ఈశ్వరుడు ఎక్కడున్నాడు? శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలిపురుగు. సాలిపురుగు ఏం చేసిందండి? దారాలు కట్టింది. ఏమి టాలెంటు! అచ్చంగా మనలో సాలిపురుగు కూడా దారాలు కడుతూ ఉంటుంది ఎప్పుడు. ఊహలు కనుక మనలో సాలిపురుగు ఉంది అంటే మన బుద్ధిశక్తి సాలిపురుగు. తెలుసుకోండి, మన బుద్ధిశక్తి సాలిపురుగు. పాము ఏమిటో కాదు, మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల బుసలు కొట్టే పాము, అదే ప్రాణశక్తి. కనుక బుద్ధిశక్తి సాలిపురుగు, ప్రాణశక్తి సర్పము. ఏనుగు ఏముంది అయ్యా అంటే ఏనుగుకున్న క్రీటంతా ఏమిటంటే గొప్ప శరీరం, మరొకటి కాదు. కనుక దేహాత్మ భ్రాంతిని ఏనుగుగా చూపిస్తుంటారు. గజేంద్ర మోక్షం అదే అర్థం. కనుక గజేంద్రుడు దేహశక్తి. కనుక దేహం గజేంద్రుడు, ప్రాణం కాళము అనగా సర్పము, బుద్ధిశక్తి సాలీయుడు. కనుక బుద్ధిశక్తి అనే సాలీయుడు, ప్రాణమనే కాళము, దేహమనే హస్తి, 3 ఉన్న క్షేత్రం శ్రీకాళహస్తి. 3ంటిని అనుగ్రహించే ఈశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు. అతన్ని హృదయంలో ఉన్నాడు. ఇది పరిశీలించవలసిన అసలైన అర్థం. కనుక అక్కడ నుంచి ఇక్కడ వరకు లోపల ఈశ్వరుని చూసే విధానం తెలిసింది కదా. ధ్యానానికి వెళ్ళి చూడాలి. స్వామి నా బుద్ధిశక్తికి నాథుడు నువ్వు. ఈ 3 కూడా శివుని వైపు తిరిగే శివాంకితం అయిపోయాయి కనుక ఈ 3 ధన్యమయ్యాయి.
కనుక మనలో ఉన్న బుద్ధిశక్తి, ప్రాణశక్తి, దేహశక్తి కూడా ఈశ్వర కైంకర్యానికి వినియోగింపబడినప్పుడు మనం ఈశ్వరుని చూడగలం, ఈశ్వరుని తెలుసుకోగలం. కానీ శ్రీకాళహస్తి సంచరించే క్షేత్రంలో ఈశ్వరుడిని తెలుసుకోగలగాలి. ఇక్కడ అది శ్రీకాళహస్తీశ్వర తత్వం ఇంత వైభవంగా మనకు కనబడుతున్నటువంటి అంశం. అందుకే నత్కీరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ తరించినటువంటి చోటు జ్ఞానప్రసూనాంబికాదేవి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప తల్లి. ఈ తల్లికి శ్రీచక్ర ఆరాధనా పరంగానే చాలా విశేషమైన ఆరాధనలు చేస్తుంటారు ఈ తల్లిని. పైగా ఇది జ్ఞానప్రధానమైన క్షేత్రం మాటి మాటికి చెప్పుకోవాలి. ఉత్తరవాహినిగా ఇక్కడ ప్రవహిస్తున్నది సువర్ణముఖరి. ఇక్కడ శివలింగం యొక్క ప్రక్రియ ఈ రెండింటిని చూస్తుంటే కాశీ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే అది గంగా స్వరూపమే, ఇది గంగా స్వరూపమే. అది మోక్షప్రధాన క్షేత్రమే, ఇది సద్యోముక్తిప్రద క్షేత్రము, అందులో జ్ఞానప్రధాన క్షేత్రము. కాశీ తత్వక్షేత్రం, ఇది జ్ఞానప్రధాన క్షేత్రం. అందుకే దీనికి దక్షిణ కాశీ అని కూడా వ్యవహరించవచ్చు అని చక్కగా చెప్పారు. ఇక్కడ విశేషంగా మనం తెలుసుకోవాల్సింది అల్ప ఉపాధులున్న అనుగ్రహం ఇస్తాడు స్వామి అనేది. ఇక్కడ ప్రధానంగా 3 ప్రాకారాలే ప్రధానంగా ఉంటాయి. ఈ క్షేత్రానికి 3 ప్రాకారాలు. మనం 5 చెప్పుకున్నాం జంబునాథుడి దగ్గర, 7 చెప్పుకున్నాం అరుణాచలేశ్వరుడు, 3 శ్రీకాళహస్తీశ్వరుడు. ఇక్కడ విశేషించి వేయలింగాల కోన సమీపం ఒకటి ప్రత్యేకమైన తీర్థం. అలా ఇక్కడ 36 తీర్థాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో. సువర్ణముఖరి ప్రవహించే తీర్థం కాక పాతాళ గంగని ఏదైతే ఉన్నదో ఆ సమీపంలో ఒక బావి, అది స్వామివారి ఆరాధనకి వినియోగిస్తారు. అది విశేషించి ఇప్పుడు స్వామివారికి కొన్ని ఉత్సవాలు చేసేటప్పుడు కూడాను ఆ తూర్పు ద్వారం దగ్గర ఒక 2 వైపులా 2 బావులు ఉంటాయి. వాటిని కూడా స్వామి కైంకర్యాలకు వాడుతుంటారు. ఇవన్నీ తీర్థములండి. అందులో బావుల తీర్థాలు తాగితే అనేక రకాల రుగ్మతలు పోతాయని అంటారు. ఇక్కడ విశేషించి జ్ఞానం వచ్చే చోటు కనుక తెలివితేటలు పెంచే క్షేత్రం ఇది. శివుడు ఎప్పుడు జ్ఞానప్రధానమైన దేవత. ఈ క్షేత్రం కూడా మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గొప్ప క్షేత్రంగా చెప్పబడుతున్నది. ఇక్కడ స్వామివారి భక్తుడి గుడి ఉంది, అంటే కన్నప్పకి. ఎక్కడ అంటే కన్నప్ప కొండ ఉంది, కానీ అంతరాలయంలో కన్నప్ప ఉన్నాడు. చూసారా, శివుడు ఎక్కడ పెట్టుకున్నాడో తన భక్తుడిని అంతరాలయంలో పెట్టుకున్నాడు. అంటే తాను గర్భగుడిలో ఉంటాడు, అంతరాలయంలో ఆయన ఉంటాడు. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం ఇది. అంతరాలయంలో స్వామివారి దగ్గర ఉంటాడు భక్తుడు. కన్నప్పని అక్కడ పెట్టుకున్నాడు. ఈయన కూడా వచ్చాడు మనకి. కన్నప్ప కథ మన అందరికీ తెలిసినదే. విస్తారంగా భక్తికి నమస్కారం చేయాలి. ఇక్కడ స్వామిపై అపారమైన అచంచలమైన భక్తి, గాఢభక్తితో లింగం అనుకోలేదు శివుడు అనుకున్నాడు. అందుకని పెట్టింది తింటాడు అనుకున్నాడు. స్వామికి ఏదీ అక్కర్లేదు కనుక ఏదైనా తింటాడు. ఏదీ అక్కర్లేని వాడికి విధి నిషేధాలు లేవు. పరమేశ్వరుడు అటువంటి వాడు. అందుకే ఆయన భక్తికి చూసి సంతోషించాడు. చూసారా, సాలిపురుగు కట్టిన గూడుల్లో ఉన్నాడు, పాము చేసిన రాళ్ల పూజలు పెట్టుకున్నాడు, ఏనుగిచ్చిన కంపల పూజలు పెట్టుకున్నాడు, తిన్నడిచ్చిన మాంసపు ముక్కలు కూడా తిన్నాడు భగవంతుడు. ఎందుకంటే భక్తి అంటే అంత ప్రేమ ఆయనకి. ఇక్కడ భక్తుడు అంటే అంత ఇష్టం. భక్తుడు మనసు నొప్పించడు. అందుకే ఆ తిన్నడిని అనుగ్రహించాడు. ఆ అమాయకమైన తిన్నడు పుట్టిన దగ్గర నుంచి మామూలు వేటగాడిగానే ఉన్నాడు. సరిగ్గా వాళ్ళకి యవ్వనం కౌమార దశలోకి వచ్చినప్పుడు వేటలో శిక్షణ ఇప్పిస్తారు. ఆ శిక్షణ ఇప్పించినప్పుడు తోటి యువకులతో కలిసి ఆయన అరణ్యానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఒక చోట రాత్రి వేటాడి అలసిపోయి పడుకుంటే కలలో ఒక ఆయన కనబడ్డట. ఎలా ఉన్నంటే వడలం తెల్లని బూదిపూత పులితోలొడ్డానము అల్లాడు కెంజడలు, ఇలా ఉన్నాడు ఆ స్వరూపం. పేరు రాయలేదు, ఎందుకంటే కల్లో ఆయనకు పేరు తెలియలేదు. చూశాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడికి కొంత దూరంలో ఆ ముఖరి ఒడ్డున ఉన్న చెట్టు నీడలో ఒక శివలింగం ఉంది, కొలుచుకో అని చెప్పేట. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం.
స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 6:20 తిథి అమావాస్య రాత్రి 9:32 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 6:10 వరకు. వర్జం రాత్రి 1:15 నుంచి 3:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి 12:51 వరకు. అమృతకాలం ఉదయం 10:05 నుంచి 11:53 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 6:40 నేటి విశేషం మాఘ అమావాస్య. పితృదేవతలకు చేసేటువంటి కార్యక్రమాలను ఆచరించడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ద్వాపర యుగాది కూడా ఉంది. ఆ కారణంగా పితృతర్పణాలు, పితృదేవతలకి సంబంధించి దానాలు, భోజనాలు పెట్టడం అనేటువంటివన్నీ ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి సత్ఫలితంతో ఆ పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. విశేషించి ఇవాళ శతభిషం అలాగే అమావాస్య కలిసి వచ్చినటువంటి సందర్భంలో మాఘమాసంలో మరీ విశేషం. పితృదేవతలకు చేసేటువంటి చర్యల ద్వారా అత్యంతమైన తృప్తి కలుగుతుంది అని ప్రత్యేక యోగం కూడా చెప్పారు. ఆ కారణంగా తప్పనిసరిగా ఈ రోజును సద్వినియోగం చేసుకుంటూ సముద్ర స్నానానికి, పితృదేవతారాధనకు, దానాలకు వినియోగించుకోవడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. మనిషికి నిలబడడం, మనస్సుకు పరిగెత్తడం తేలిక. కానీ మనిషికి పరిగెత్తడం, మనస్సుకు నిలబడమే కష్టం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘమాస అమావాస్య. అమావాస్య అనగానే మనకు జన్మనిచ్చినటువంటి వంశోద్ధారకుల్ని స్మరణకు తెచ్చుకోవాలి. అంటే మీ వంశాన్ని నిలపటానికి సాక్షీభూతమైన ప్రథమ వంశోద్ధారకుడు ఎవరు, తదుపరి వంశోద్ధారకుడు ఎవరు, తదుపరి వంశోద్ధారకుడు ఎవరు అంటూ ముత్తాత, తాత, తండ్రి ఈ ముగ్గురు పేర్లు కూడాను స్మరించాల్సిన సుదినం. ఈ పేర్లతో తర్పణాదులు నువ్వులతో వదిలినట్లయితే దక్షిణ దిశగా తిరిగి తప్పనిసరిగా పితృదేవతల యొక్క ఆశీస్సులు వీరికి సర్వవిధ శ్రేయోదాయకవంతమైన సంపత్తులను ప్రసాదించడమే కాకుండా వంశాన్ని ఉద్ధరింపజేయటానికి వలసినటువంటి స్థైర్యం, ధైర్యం అన్నిటినీ కూడాను ప్రసాదించే అమృతమూర్తులే పితృదేవతలు. పితృదేవతల ఆరాధన మరిచిపోయినట్లయితే, తెలిసి తెలియకుండా వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఆచరించకపోయినట్లయితే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. అందుచేతనే మనది కర్మభూమి అన్నారు. ఈ కర్మభూమిలో తప్పనిసరిగా సుదినాలలో అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి సంపూర్ణ సుదినం అమావాస్యగా చెప్పడం జరిగింది. ఈ అమావాస్య నాడు ఆ తర్పణాది ప్రక్రియలు గనక ఎవరైతే ఆచరిస్తారో వారి వంశం దినదినాభివృద్ధి చెందడమే కాకుండా వారి వంశానికి కావలసినటువంటి స్థితిగతుల యొక్క మెరుగుదల వారి యొక్క ఆశీస్సుల వలన లభ్యపడి తీరుతుంది అంటోంది శాస్త్రం. ఈరోజు స్నానము, దానము కూడాను చాలా ముఖ్యవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. అందుచేత పితృదేవతలను తలుచుకోవటం, వారికి వలచిన తర్పణాదులు నిర్వహించడం మరిచిపోకూడదు. ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ముఖ్యమైనటువంటి విధి. సర్వే జనా సుఖినో భవంతు. శిష్యుడు గురువు అంటే అనుబంధం పద్మము భృంగములా ఉండాలి.
గురువు మీద ఆ భృంగం వాలి తుమ్మెద తేనెని ఎలా జుర్రుకుంటుందో గురువు గారి దగ్గర విద్య గురువుకి అలసట కలగకుండా తెలుసుకోవాలి. మహానుభావుడు ఎంత ఓర్పు పట్టారో ఆయనకి కాబట్టి చెల్లింది నిజంగా మనసు ఊగిపోకుండా, కోపతాపాలకి లోనైపోకుండా, విసుగెత్తిపోకుండా భగవద్విషయం మీద అలా నిలబెట్టడానికి ఆయన ఎంత శ్రమ చేస్తే అసలు మనసుని నిలబెట్టారు. మీరు రమణ మహర్షి జీవితాన్ని అంతటినీ ఒకసారి చదవండి. ఒక జ్ఞాని ఎలా ఉంటాడో, ఎంత నిస్సంగంగా ఉంటాడో, ఎంత ప్రశాంత స్థితిలో ఉండడానికి ఇష్టపడతాడో, మనసుకి ఏ రాగద్వేషాలు అంటుకున్నా మళ్ళీ పునర్జన్మలోకి వెళ్ళిపోతాడు. ఏ రాగద్వేషములు అంటకుండా మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంత జాగ్రత్తగా సందేశమే తప్ప ప్రతి అడుగు తీసి అడుగు వేస్తే సందేశమే. అందుకే అసలు రమణుల జీవితం లాంటి అద్భుతమైన జీవితం మీకు ఎక్కడ కనపడదు. అంతటి మహాపురుషుడు. శరీరము కాష్టము, ఇది సాక్షి ఆత్మ అంటే కట్టకడపటి వరకు అంతే. ఆ మాటకి ఇంకొక మాట లేదు. దాన్ని రక్షించుకోవడం కోసం ఆయన ఒకసారి పచ్చకామెరలు తగ్గించుకోవాలనుకున్నారు, తగ్గిపోయింది. ఆయన అనుకుంటే సర్కోమా తగ్గించుకోలేరా? ఎందరో అడిగారు. ఎప్పుడో అప్పుడు పడాలి శరీరం. ఎన్నాళ్ళు వచ్చిన పుళ్ళన్నీ తగ్గిస్తావు, దానికి పుండుకి పుండు వచ్చింది, ఎన్నాళ్ళు ఉంచమంటారని అడిగారు. అది అర్థమైంది సూర్యనాగమ్మ గారికి. శరీరం అంత క్షోభించిపోతోంది, సాక్షిగా ఉన్నారు. అదా ఇక ఉపయోగపట్టలేదు. నిత్తుర కారిపోతోంది, మాట రావట్లేదు, కాల వాచిపోయింది, 104 జ్వరం. అయినా దర్శనం కావాలనేవాళ్లే, అయినా కోరికలు కోరేవాళ్లే, అయినా మమ్మల్ని అనుగ్రహించాలనేవాళ్లే. అందుకే సూర్యనాగమ్మ గారు ఎత్తైన ప్రదేశం మీద నిలబడి అడిగింది, మా స్వార్థం మాది, వద్దింకా శరీరంలో విడిచిపెట్టేయండి మా భగవన్ అంది. అంటే అర్థం చేసుకున్న శిష్యురాలు సూర్యనాగమ్మ గారు. అది ఆయన శరీరం ఎంత కందిపోయినా, ఎంత శిథిలమైపోయినా లోకానికి సందేశం ఇస్తూనే ఉన్నారు. అంతటి మహాపురుషుడి గురించి మనం తలుచుకోకపోతే, ఆయన పేరు స్మరించకపోతే, ఆయనకి నమస్కరించకపోతే కృతజ్ఞులం అయిపోతాం. అటువంటి గురువుకి లోటు రాదు, మనకి లోటు వస్తుంది. అందుకే పోతన గారు భాగవతంలో ఈ నేను గురించి చెప్తూనే ఓ మాట అంటారు, విజ్ఞాన దారి తెలియక, విజ్ఞానం అనేటటువంటి దానికి అసలు దారే తెలియక అజ్జులు భగవద్వార్త తెలుపుటకు కాయ మనో వాక్కులు అజ్జులు యజ్ఞేశున కర్పింపక, ఆ యజ్ఞేశుడైనటువంటి పరమేశ్వరుడికి మనోవాక్కాయ కర్మలను అర్పించి భక్తితో శరణాగతి చేస్తే పొందవలసినటువంటి భక్తి చేత అసలు నేనుని తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మార్చేసి, ఇది మేమే చేసేయగలం అని సాధనకి కూర్చుంటే ఎక్కడ సాధ్యం అవుతుంది? ముందు చిత్తము శుద్ధి పొందుట కొరకు భగవంతుని భక్తితో ఆరాధించి వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం మొదలుపెట్టాలి. ఆయన మహాజ్ఞాని, బ్రహ్మమైపోయారు. ఆయన అయిపోయారు కాబట్టి ఇంకా ప్రారబ్ధంగా శరీరాన్ని మోస్తున్నాను అని అనేక పర్యాయాలు చెప్పారు. నారాయణ ముదిరియారు అనుకుంటా, ఆయన వచ్చి అన్నాడు, 40 ఏళ్ళు మీతో కలిసి ఉన్నాను, నాకు బదిలీ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను, మీకు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేయాలన్నాడు. ఆయన నవ్వి అన్నారు, 40 ఏళ్ల నుంచి నాతో తిరిగిన నీకు నేను తిరువణ్ణామలైలోనే ఉన్నానని అర్థమైందనమాట అన్నారు. ఆ ఒక్క మాట అర్థమైతే గురువు ఏమిటో అర్థమవుతుంది. వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత నిండిపోయినవాడు గురువు. గురువు ఎక్కడ లేడు? గురువు అంతటా ఉంటాడు. గురువు అంతటా ఉన్నాడు అన్ననాడే భయభక్తులు ఉంటాయి. మా గురువు గారు నిరంతరం నన్ను చూస్తూనే ఉంటారంటేనే నాకు భయం. నువ్వు చేసేటటువంటి పని, నీ ప్రవర్తన దేని వలన కట్టుబడుతుంది అంటే 2 కారణములు. శాస్త్రమునందు భయము, గురువునందు భయము. నా గురువు అంతటా ఉన్నారు, నా గురువు నన్ను చూస్తున్నారు, నేనేం చేస్తున్నానో గురువుగారు గమనిస్తున్నారు. నన్ను తెలుసుకోలేనంత అమాయకుడు కాదు గురువు. గురువుగారు తెలుసుకోగలరు. గురువుగారు బ్రహ్మం. ఆయన తెలుసుకోకపోయినా ఆయనకి తెలిసిపోతుంది. ఎవరో చెప్పేస్తారు, గురువుగారికి తెలియకపోవడం ఉండదు. అప్పుడు గురువుగారు పిలిచి, ఏరా ఇందుకా నేను నీకు ఉపదేశం చేసింది అని అడిగితే నేను ఏమని బతకనప్పుడు. కాబట్టి గురువుగారు చూస్తున్నారు కాబట్టి నేను గురువుగారు చూస్తే
శబాష్, శుభం భూయాత్ అని నా గురువు సంతోషపడేట్టు నేను బతుకుతాను. శాస్త్రాన్ని చెప్పిన ఈశ్వరుడు చూస్తున్నాడు నేనేం చేస్తున్నానో. కాబట్టి ఎవడూ చూడలేదనుకోవడానికి అంతర్యామిగా ఆయనే ఉన్నాడు. నేను ఏం చేస్తున్నానో ఆయన చూస్తున్నాడు అనుకున్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేయలేను, శాస్త్రం బట్టి నేను చేయగలను కదా. ఆయన ఎంత జాగ్రత్తగా, ఎంత బాగా ఎవరికి ఎలా ఏం మాట్లాడాలో అది మాట్లాడుతూ అంత అందంగా మాట్లాడేవారు. 40 ఏళ్ళు నాతో ఉన్న నీకు నేను తిరువణ్ణామలైలోనే ఉన్నాననుకున్నావా అని అడిగారు. సంగము ఎంత తెంచుకున్నాడో వాడు గురువు. ఆ స్థాయిలో నిలబడిన మహాపురుషుడైన ఒక్క మాట నోటితో మాట్లాడితే అందులో సందేశం ఉండేది. అసలు సూరినాగమ్మ గారి లేఖల దగ్గర నుంచి, కృష్ణ భిక్షు పుస్తకం దగ్గర నుంచి, మీరు రమణ మహర్షి జీవితం మీద ఏ పుస్తకాలు చూస్తున్నా ఆశ్చర్యపోయేటట్టుగా ఉంటాయి ఆయన మాటలు. ఏ మాట మాట్లాడినా అలాగే మాట్లాడతారు. అంత అద్భుతంగా ఉంటుంది సందేశాత్మకంగా. అంతటి మహానుభావుడు ఆయన ఈ లోకానికి శాశ్వతంగా అందించారు కొన్ని. ఆయన లోకానికి ఎప్పటికీ కూడా సందేశం మిగిలిపోవాలని అందించినటువంటి అద్భుతమైన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిల్లో 2 పుస్తకాలు మాత్రం ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. ఒకటి ఉపదేశసారం, 2 అరుణాచల అక్షర మణమాల అంటుంటారు, మణిమాల. ఒకదాని ప్రయోజనం ఏమిటి అంటే, ఉపదేశము అన్న మాటకు అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గరగా అని. ఉపదేశం ఎవరు చేస్తారంటే గురువుగారు చేస్తారు. జ్ఞానము కలిగినటువంటి వాడు కాబట్టి మనిషి మనసు మారి భగవంతుడికి దగ్గరవడానికి వీలుగా పెద్దలైన వారు చెప్పినటువంటి మాటలన్నీ ఉపదేశములే. శంకరులు చెప్పినా ఉపదేశమే, పరమాచార్య చెప్పినా ఉపదేశమే, భారతీ తీర్థస్వామి చెప్పినా ఉపదేశమే, షిరిడి సాయిబాబా గారు చెప్పినా ఉపదేశమే, లేకపోతే వివేకానందుడు చెప్పిన ఉపదేశమే, రామకృష్ణ పరమహంస చెప్పిన ఉపదేశమే. పెద్దలైన వారు, మహాత్ములైన వారు చెప్పిన మాటలు ఉపదేశములు. ఆ ఉపదేశములన్నిటి సారమే ఇది. అంటే నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు, అందులో ఉన్నదే మళ్ళీ చెప్తున్నాను, ఆ సారమును అందిస్తున్నాను మీకు అని ఆయన ఇచ్చారు ఉపదేశ సారము అని. అటువంటి ఉపదేశ సారము అన్న పుస్తకం ఒకటి. అది కొంచెం జాగ్రత్తగా పుస్తకాన్ని విచారణ చేసి అందులో చెప్పబడిన ప్రతి శ్లోకాన్ని బాగా విచారణ చేసి మనసుని పట్టించుకుని సాధన చెయ్యాలి. అది పై స్థాయిలో ఉంటుంది. అది అందరూ పట్టుకోగలుగుతారు, పట్టుకోలేకపోతారు. అందుకే బాగా కిందకు వచ్చేసారు రమణ మహర్షి ఒక పుస్తకానికి. ఆయన విరూపాక్ష గుహలో కూర్చుని ఉన్న రోజుల్లో కొంతమంది అంతేవాసులు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు, మీరు మాకు ఏదైనా ఒక పాట లాంటిది రాసిస్తే మేము భిక్షకి వెడతాం, భిక్ష తీసుకురావడానికి వెడుతుంటాం తిరువణ్ణామలై వీధులకి, అప్పుడు లేదా గిరి ప్రదక్షిణం చేసుకునేటప్పుడు ఆ పాటలు పాడుకుంటూ వస్తాం, కాబట్టి ఆ పాటలు పాడుకుంటూ రావడానికి మాకు ఏదైనా పాట రాసి ఇవ్వండి అని అడిగారు. ఆయన అన్నారు, కొత్తగా నేను రాయడం ఎందుకు, ఎన్ని పాటలు లేవు భగవత్పరంగా, అవు పాడుకోండి అన్నారు. కాదు కాదు మీరు వ్రాసి ఇవ్వండి అన్నారు. ఆయన ఆ సమయంలో గిరి ప్రదక్షిణం చేస్తుంటే ఈయన నోటి వెంట వస్తుందేమోనని తెల్ల కాగితాలు పెన్సిలు పట్టుకు బయలుదేరారు. బయలుదేరితే ఆయన ఒక చోట కూర్చుని అరుణాచలం వంక చూసి, అరుణాచలం వంక చూడడం అంటే పరమేశ్వరుడి వంక చూడడం, చూసి ఆయన ఒక్కొక్క శ్లోకం రాశారు. అది వ్రాస్తున్నప్పుడు ఆనందంతో ప్రేమతో ఆయనకి కళ్ళంబట బొట్ట 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 ధారల కింద నీళ్లు పడిపోయి కాగితాల మీద ఆ కళ్ళకి నీళ్లు చిప్పిల్లిపోవడం వల్ల కనపడేది కాదుట. మళ్ళీ తుడుచుకుని మళ్ళీ రాస్తుండేవారు, మళ్ళీ నీళ్లు కారిపోతుండేవి. వెంటనే పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాటిని వ్రాశారు. అలా ఆయన 108 శ్లోకములను ఇచ్చారు. దాన్ని అరుణాచల అక్షర మణమాల మణిమాల అంటారు. అది దానిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రేయసి ప్రియుల మధ్య ఉండేటటువంటి పాటగా ఉంటుంది, శృంగార రసంగా ఉంటుంది, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. సాధారణంగా సాధు పురుషుల నోట్లోంచి వచ్చేటటువంటి మాటలన్నీ కూడా మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అన్నారు, మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అన్నారు.
శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ. సాధు పురుషులైనటువంటి వారు సకృన్నత్వానత్వా ఒక్క మాట నమస్కారం చేసిన సరస్వతీదేవి ఎటువంటి కృప ఇస్తుందంటేట, వారి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు మధు క్షీర ద్రాక్ష. మధు అంటే తేనె, తేనె పాలు ద్రాక్ష పండ్లు ఇవి ఎలా ఉంటాయో అంత చక్కటి రుచికరమైనవై మనని భగవంతుని వైపుకి నడిపించడానికి కావలసినటువంటి సమర్థతని ఇవ్వగలిగినటువంటివై, పోషక శక్తిని ఇవ్వగలిగినటువంటి మాటలై ఉంటాయిట. అది సాధారణమైనటువంటి సాధు పురుషులు ఇచ్చేటటువంటి మాటలు. పరమేశ్వరుణ్ణి ప్రియుడిగా స్వీకరించి తనని తాను తన జీవుణ్ణి కాంతగా భావన చేస్తారు. ఒక ప్రియురాలిగా భావన చేసి ఆయనతోటి పరమేశ్వరుడితోటి తనకి వివాహాన్ని కళ్యాణ ఘట్టాన్ని చెప్తూ ఆయనతో అనుబంధాన్ని కీర్తిస్తూ పాట పాడతారు. అందుకే కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం అంటూ భజంతే ఏ సంతః కతిచితరుణా మేవ భవతీం అంటారు. కతిచితరుణా ఎర్రటి సరస్వతీదేవి గురించి చెప్పారు. ఎరుపు రంజకత్వం. అందుకే ఆ శ్లోకాన్ని పూర్తి చేసేటప్పుడు కూడా అది రంజకత్వాన్ని ఇస్తుంది అంటారు శంకరాచార్యుల వారు. అది ఎర్రని లక్షణం కలిగినటువంటి సరస్వతీదేవి. ఎర్రని సరస్వతీదేవి అంటే ఆమె అనుగ్రహాన్ని ఎవరు పొందారో అటువంటి వాళ్ళు అదిగో ఆ ప్రణయ సంబంధమైనటువంటి గీత రచన చేయగలుగుతారు. అది లౌకికమైన ప్రణయం కాదు, అది విరించి ప్రేయస్యాదరుణలహరి అని ఆ విరించి ప్రేయస్య బ్రహ్మగారి యొక్క ప్రేయసి అయినటువంటి సరస్వతీదేవి ఎర్రని రూపాన్ని పొంది 8 చేతులతో ఉంటుంది. అది ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై. 8 చేతులతో ఉన్నటువంటి ఎర్రని సరస్వతీదేవి యొక్క అనుగ్రహము ఎవరికి కలిగిందో వారు మాత్రమే పరమోత్కృష్టమైన సాధువులై, వారు లోపల జ్వలించిపోతున్నటువంటి జ్ఞానాగ్ని పర్వతమై, పరమేశ్వర స్వరూపమై, పరమేశ్వరుడితోటి ప్రణయాన్ని అపేక్షిస్తూ భగవంతుణ్ణి ప్రియుడుగా తమ జీవుణ్ణి ప్రియురాలిగా భావన చేస్తూ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, అద్భుతమైనటువంటి పాటలని ఇవ్వగలుగుతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీధరాయ నమః. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ముక్తిని ప్రసాదిస్తూ వచ్చాడు. ముళ్ళలో పడినటువంటి సందర్భంలో అదే గోపికలు వచ్చి అగ్నిలో పడిన గోపికలు ఎత్తేవారు కాదు. వీళ్లకు ముళ్ళలో పడినటువంటి గోపికలు వచ్చి ఎత్తుకున్నప్పుడు వాళ్ళకు కావలసిన ముక్తిని వాళ్ళకి ఆ సమయం కాచుకున్నాడు. వాళ్ళని అది కూడబెట్టాడు వాళ్ళకి ఆ ముక్తిని. అద్భుతమైన లీలలండి. ఇక అగ్నిలో పడినప్పుడు కొంతమంది వచ్చి వెత్తేవారు. అగ్నిలో అక్కడక్కడ అగ్ని ఉండేది కదా, మంటలు. ఆ మంటల్లో పడినటువంటి కృష్ణుడిని ఎత్తేవారు పరిగెత్తుకొని వచ్చి. అప్పుడు వాళ్ళకి ఆ తల్లులకి ఆ ముక్తిని ప్రసాదించేవాడు. ఇక అడవి కుక్కల నోట్లో పడినటువంటి సందర్భంలో వచ్చి ఈ గోసాయులు వచ్చి అడవి కుక్కల్ని తరిమి అప్పుడు ఎత్తుకునేవాడు. వాళ్ళకది ప్రసాదించేవాడు. కొమ్మలతో పొడిచేవి కొన్ని కావలసిగా బాలకృష్ణుడిని. అప్పుడు ఆ సమయంలో గోసాయలు అంటే గోపికలు ఉండేటువంటి ఆ గోపాలకులు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి ఆ కొమ్మును పట్టుకొని ఆ ఆవుని దూరం చేసేవాళ్ళు. వాళ్ళకి దాన్ని ప్రసాదించేవాడు. వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినప్పుడంతా వాళ్లకు ఒక్కొక్క ముక్తిని ప్రసాదిస్తూ వాళ్ళలో ఉండేటువంటి పాపాలంతా తీసుకొని వచ్చారు. ముళ్ళలో పడినటువంటి కొన్ని పాపాలు వాళ్ళకు తీసేశాడు. అగ్నిలో పడినటువంటి గోపాలకులకి అది ఆ ఒక పాపాన్ని తీశాడు. కుక్కల నోట్లో పడినటువంటి సందర్భంలో వాళ్ళు గోపాలకులు తీసినప్పుడు కొంతమందికి వాళ్ళకి ముక్తినిచ్చాడు, వాళ్ళ పాపాలు తీశాడు.
కొమ్ములతో పొడిచినటువంటి ఆ దూడలకి, ఆ ఆవులు ఎప్పుడు వాళ్ళతో పోట్లాడినటువంటి ఆ గోపాలులకి వాళ్ళకి ముక్తినిచ్చాడు. అంతేగాని ఏదో అట్లా పడి అక్కడ పడ్డారు, ఇక్కడ పడ్డారు, తల్లులంతా తీసుకొచ్చారు, ఏడుస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఏదో దృష్టి తీశారు, ఇట్లా ఆ తతంగం నడుస్తూనే ఉంది మధ్యలో. కానీ ఇక్కడ రహస్యంగా ఈ తతంగం కూడా నడుస్తూ ఉన్నది. ఆనందమైనటువంటి వాళ్ళ పాపాలను తీస్తూ లీలలతో ఏదన్నా కష్టపడుతున్నాడు, ఏ కష్టమో పడకోకుండా తాను ఆడుతూ పాడుతూ ఉద్ధరిస్తున్నాడు గోపాలకుల్ని, గోపికలను, గోసాయి రూపంగా ఉండేవాళ్లను, వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తూ వచ్చాడు. తల్లులు కనిపించింది మేము కాపాడుతున్నామని, అగ్ని నుంచి తీసాము, ముళ్ళ నుంచి తీసాము, అట్లా వాళ్ళు అనుకుంటున్నారు. కుక్కల నుంచి దూరం చేశాము, దూరమైనటువంటి కొమ్ముల నుంచి పొడిచేటువంటి దూరం చేశాము, ఇట్లా ప్రతి ఒక్కరు మాట్లాడుకునేవారు. మేము అది చేసాం, మేము ఇది చేసాం, బాలకృష్ణ ముట్టుకున్నాం, ఎత్తుకొచ్చాం, అట్లా. కొంతమంది మేము దృష్టి తీసాం, ఇంటికి తీసుకువెళ్ళాం, ఇంట్లో పెట్టాం, ఇంట్లో పాలు పెట్టాం, ఇంట్లో పెరుగు పెట్టాం అనేవాళ్ళు కొంతమంది. ఆ అద్భుతం. చేతగానే వాళ్ళకి ఇంటికి వెళ్ళి పాలు తాగేవాడు. వాళ్ళు బయటికి రాలేరు, చేత కాదు వాళ్ళకి, నడచలేరు తల్లులు. అటువంటి తల్లులు దగ్గరే వెళ్ళి వాళ్ళతో పాలు తాగి వెన్నపూస తిని వాళ్ళకు ముక్తినిచ్చేవాడు. ఇంక కొంచెం పెరుగుతాడు ముందుకి. ఒక పక్క వారిని జాగ్రత్తగా కాపాడుతూ అదే సమయంలో ఇంటి పనులు కూడా చేసుకోవటం వారికి వీలు కాకోకుండా ఉండేది ఉంది. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు కాపాడటమే ఒకటి పెద్ద పని అయిపోయింది వీళ్ళకి. అట్లా మన పిల్లకాయ, మనవాడు, మన స్వామి, మన శిశువు అనేటువంటి భావన అందరికీ వచ్చేసింది. కేవలం యశోదమ్మకి మాత్రం కాదండి. అక్కడ కొన్ని లక్షల మందికి అదే విధమైనటువంటి భావన వచ్చింది. అందరూ నా పిల్లకాయ, నా శిశువు అనేటువంటిది విధం అందరికీ వచ్చేసింది. ఈ పనిలో ఉండిపోయారు అందరూ కూడా. యశోదమ్మ కూడా తాను చూస్తూ తన పని కూడా వదిలేసేది. అసలు అన్నం చేసుకునేవాళ్ళు కాదు, స్నానం చేసేవాళ్ళు కాదు, ఇల్లులు తుడుచుకునేవాళ్ళు కాదు. అసలు అందరూ భార్య భర్త అందరూ బయటకు వచ్చి ఇదే పని, చాలా పెద్ద పని వీళ్ళకి. స్వామిని రక్షించడమే ఒక పెద్ద పని అయిపోయింది. ఈ విధంగా ఆ బాలకులు ఇద్దరి తల్లులు మనస్సులో ఎంతో ఆందోళన చెందేటువంటి వారు. ఆ తల్లులు కూడా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అందరూ కూడా ఏమైపోతుందో, రక్షించుకుంటున్నాము, ఈ మధ్యలో ఏమైపోతుందో, బాలకృష్ణుని ఏం చేస్తాయో ఈ పశువులు, ఈ ముళ్ళకంపలు, ఇవన్నీ కూడా ఏమైపోతుందో, ఏ సందర్భంలో ఏమవుతుందో, ఏ సందర్భంలో అపాయం అవుతుందో, ఎక్కడ శరీరానికి రాచుకుంటుందో, ఎక్కడ శరీరంలో ఏదైనా కొంచెం శరీరంలో గాయపడి చాలా రక్తం ఎక్కడ వస్తుందో అనేటువంటి భావన అందరికీ పెరుగుతూ వాళ్ళలో ఉండేటువంటి పూర్ణమైనటువంటి భక్తిని ఆ బాలలీలలో కనపడినటువంటి భక్తి రూపంగా సేవలు చేస్తూ వాళ్ళ ఇంట్లో పనులన్నీ వదిలేసి అట్లా పరిగెత్తుకొని వచ్చేవారు. కొద్ది రోజుల్లోనే బాలకృష్ణులు మోకాళ్ళు భూమికి తగలకుండా పైకి లేచి నిలబడ్డారు. ఇంకా ఇప్పుడు చూడండి, ఇంకా అప్పుడే అట్లా ఉంటే మోకాళ్లతో పాకేటువంటి బాలరామకృష్ణులు తోకను పెట్టుకోవటం, వాళ్ళని ఏడిపించడం ఇట్లా చేస్తుంటే ఇక కాళ్ళు వచ్చాయండి స్వామికి. నిలబడ్డాడండి. లేచి నిల్చుంటే ఒక పండగ చేసుకుంటాం మనం. అన్నప్రాసనం ఉంటే ఒక పండగ చేసుకుంటాం. బోర్ల పడితే ఒక పండగ చేసుకుంటాం. మోకాళ్లతో నడిస్తే ఒక పండగ చేసుకుంటాం. ముచ్చటకండి మనకు, అంత ఇంకేం లేదు దాంట్లో ముచ్చట. మోకాళ్ళతో నడిస్తే ఒక పండగ చేసుకుంటాం. అక్కడి నుంచి మెల్లగా లేచి నిల్చున్నాడు స్వామి. ఆ గోడ, ఆ స్టూలు, అది ఇది పట్టుకుంటూ లేచి నిల్చోవటం చేశారు ఇద్దరు పిల్లలు. ఎప్పుడు లేచి నిల్చుంటే అదొక పండగ. ఇక లేచి నిలబడిన తర్వాత స్వామి ఇంకా వేగం ఏమవుతుందో తెలీదు. వేగంగా తిరిగాడు సాగారు. ఇప్పుడు అట్లా దాంతోనే వేగం అని అన్నాం మనం ఇంతవరకు. మోకాళ్లతోనే వేగం అన్నాం. ఇక స్వామికి 2 కాళ్ళు వచ్చాయంటే ఇంక వదులుతాడా?
చుట్టూ ఉండేటువంటి అన్ని గ్రామాల్లోనూ ఎట్లా తిరుగుతున్నాడో తెలీదు. ఇంక తిరగటం ప్రారంభం అయిపోయింది. పిల్లకు నడక వచ్చిన తర్వాత మనం పట్టుకోలేము, చాలా కష్టము. చాలా గమనిస్తూ ఉండాలా, దేని కింద పడతాడో, ఏదొచ్చి తగులుతుందో, ఎక్కడి నుంచి కిందికి దుంకుతాడో, ఏదొచ్చి దాని మీద వాడి మీద పడుతుందో. అందుకని మనము చాలా కష్టపడి కొంతమంది ఏం చేస్తారంటే మెల్లగా ఒక తాడు కట్టేస్తారు. తర్వాత ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు స్త్రీలకు ఆనందాన్ని చేకూరుస్తూ రాముడితోనూ గోపాలకులతో కలిసి ఆటలాడాడు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇద్దరూ కలిసి స్త్రీలందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. వాళ్ళందరూ బిజీగా ఉన్నారని చెప్పాం కదా, ఎక్కడ చూసినా బిజీనే, అందరూ ఏదో పనులు చేస్తున్నారు. ఇది కాలహరణం కాదు, ఇది మంచిగా పరమాత్ముడి దగ్గరికి చేరేటువంటి మంచి మంచి పనులు చేస్తున్నారు. ఎంత అదృష్టవంతులో, ఒక్క క్షణము కూడా వాళ్ళు వ్యర్థం చేయలేదు. వాళ్ళు అంతా చేకూర్చుకుంటున్నారు. వాళ్ళు ప్రతి సందర్భంలో ప్రతి క్షణంలో పరిగెత్తి స్వామిని కాపాడుకుంటూ కంటితో 2 కళ్ళు చాలవేమో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తున్నారు. అటువంటి స్త్రీలను ఉద్ధరిస్తున్నాడు. ఇద్దరూ చేరుకొని నారాయణ నారాయణ